హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా ఇంపార్టెంట్ 15 ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి 17వ ఉత్పత్తి ఏది అని అడగడం జరుగుతుంది. కాబట్టి 2024 సంవత్సరంలో తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ను పొందినటువంటి ఉత్పత్తి లేదా వస్తువు ఏది అంటే మాత్రం లక్కా గాజులు అని గుర్తుంచుకోండి. ఇది హైదరాబాద్ ప్రాంతంలో చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఈ యొక్క లక్కా గాజులు అనేవి చాలా వరకు ఫేమస్గా ఉండడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి 17వ ఉత్పత్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క లక్కా గాజులు అనేవి మొఘల్ కాలంలో ఉద్భవించాయని కొంతమంది చరిత్రకారుల యొక్క ప్రముఖమైనటువంటి వాదన ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, నేటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి 17 వస్తువులకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అలా 17వది ఏంటి అంటే లక్కా గాజులు అని గుర్తుంచుకోండి. అదే 16వది వచ్చేసి తాండూర్ కందిపప్పు వికారాబాద్ జిల్లాకు సంబంధించింది. దీనికి 2022-23 సంవత్సరానికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ ట్యాగ్ యాక్ట్ని ఏ సంవత్సరంలో భారతదేశంలో తీసుకురావడం జరిగింది అంటే మాత్రం 1999 సంవత్సరంలో జిఐ ట్యాగ్ యాక్ట్ అయితే రావడం జరిగింది. అలా భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందినటువంటి తొలి వస్తువు లేదా ఉత్పత్తి ఏది అంటే మాత్రం డార్జిలింగ్ టీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి తొలి వస్తువు ఏది అంటే మాత్రం పోచంపల్లి ఇక్కత్ అని గుర్తుంచుకోండి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రావడం జరిగింది. అది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2004-5 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక రెండవ ప్రశ్న, 2024 సంవత్సరంలో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి 119వ దేశం ఏది అని అడుగుతున్నారండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 2024 సంవత్సరంలో 119వ దేశంగా మాల్టా అనేటువంటి దేశం చేరింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న డైరెక్ట్గా రావడం జరిగింది. కాబట్టి మన టీజీపీఎస్సీలో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 119వ దేశం ఏది అంటే మాత్రం మాల్టా అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క వ్యవస్థాపకులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఫ్రాంకోయిస్ హోలాండే అనేటువంటి వ్యక్తులు ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ సౌర కూటమి వ్యవస్థాపకులుగా ఎవరిని పరిగణిస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఫ్రాంకోయిస్ హోలాండే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మూడో ప్రశ్న, ఈశాన్య రాష్ట్రాలలో హర్ ఘర్ జల్ను సాధించినటువంటి తొలి రాష్ట్రం ఏదే అని అడుగుతున్నారు. అంతకంటే ముందు అసలు హర్ ఘర్ జల్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకోసం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది అనేది మనకు తెలిసిన తర్వాత ఆ యొక్క ఘనతను సాధించినటువంటి ఈశాన్య రాష్ట్రం గురించి తెలుసుకుందామండి. 2024 సంవత్సరం నాటికి అన్ని గృహ సముదాయాలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసేందుకోసమై ప్రారంభించినటువంటి పథకమే ఈ యొక్క హర్ ఘర్ జల్. ఈ యొక్క హర్ ఘర్ జల్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అలా ఈ యొక్క హర్ ఘర్ జల్ యొక్క లక్ష్యాన్ని సాధించినటువంటి తొలి ఈశాన్య రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ యొక్క ఫోకస్ ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల వైపే ఉండడం జరిగింది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలలో ఏవైనా ప్రత్యేకతలు ఉంటే వాటిపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలలో హర్ ఘర్ జల్ని సాధించిన తొలి రాష్ట్రం ఏది అంటే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఈ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి 10వ రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాలలో తొలి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఓవరాల్గా అయితే మాత్రం 10వ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దీనిని 2019లో ప్రారంభించడం జరిగింది.
ఇక 4వ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ విమానాశ్రయం పరిధిలో హైడ్రోజన్ ప్లాంట్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ప్రపంచంలోనే తొలిసారిగా భారతదేశంలోని, అది కూడా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారు BPCL వారితోటి ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే తొలిసారిగా కొచ్చిన్ విమానాశ్రయంలో హరిత హైడ్రోజన్ అనేటువంటి ప్లాంటుని ఏర్పాటు చేశారనే అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ యొక్క హరిత హైడ్రోజన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే 1000 కిలోవాట్ల హరిత హైడ్రోజన్ని సృష్టించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ విమానాశ్రయ పరిధిలో హరిత హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశారని అడుగుతారు కాబట్టి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కేరళ రాష్ట్రం అని, ఇక్కడ 1000 కిలోవాట్ల హరిత హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 5వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి బయో ఏషియా సదస్సు అనేది ఎన్నవ ఎడిషన్ అని అడుగుతున్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసం 26 నుంచి 28 వరకు ఈ యొక్క బయో ఏషియా సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బయో ఏషియా సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్ అనేటువంటి నగరం బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదిక అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏ బయో ఏషియా సదస్సు జరిగినా, గతంలో ఏ బయో ఏషియా సదస్సు జరిగినా దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అంటే మాత్రం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. అలా 2024లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు ఎన్నవది అంటే 21వది అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 21వ ఎడిషన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సు ప్రతి ఏటా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో బయో ఏషియా సదస్సు యొక్క ముఖ్యమైనటువంటి ఇతివృత్తం ఏంటి అంటే డాటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అండి. అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సులో ఒక వ్యక్తికి ఒక పురస్కారాన్ని ప్రకటించారండి. ఆ పురస్కారం ఏంటి అంటే జీనోమ్ వ్యాలీ పురస్కారం. అలా 2024 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం గ్రెగ్ ఎల్ సెమోంజా. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం గ్రెగ్ ఎల్ సెమోంజా అని గుర్తుంచుకోండి. ఇతడు ఏ దేశస్థుడు అంటే మాత్రం అమెరికా దేశస్థుడని, ఒక వైద్యుడని గుర్తుంచుకోండి. అదేవిధంగా అతడు గతంలో నోబెల్ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. బయో ఏషియా సదస్సు పైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సదస్సుకు సంబంధించి ఇక మిగతా ఏమైనా అంశాలు ఏమైనా ఉంటే చదువుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికైతే ఎక్కువగా అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, 6వ ప్రశ్న, 2024 సంవత్సరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో నూతనంగా చేరిన దేశం ఏది అని అడుగుతున్నాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 2024 సంవత్సరంలో 2 దేశాలకి నూతనంగా సభ్యత్వాన్ని కల్పించడం జరిగింది. అలా WTOలో నూతనంగా చేరిన సభ్య దేశాలలో 165వ సభ్య దేశంగా కొమరోస్ అనేటువంటి దేశం చేరగా 166వ దేశంగా తిమూర్ లెస్తే అనేటువంటి దేశం చేరింది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క దేశాలపైన అడుగుతాడు కాబట్టి 165వ దేశం కొమరోస్, 166వ దేశం తిమూర్ లెస్తే. అసలు WTOని 1995 సంవత్సరంలో ఏర్పాటు చేశానండి. గతంలో WTO కన్నా ముందు ఘాట్ అనేటువంటి ఒక సంస్థ ఉండే. ఆ యొక్క ఘాట్ అనేటువంటి సంస్థ స్థానంలోనే ఈ యొక్క WTO 1995 జనవరిలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంవత్సరం భారత్ కూడా అందులో సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం WTOలో భారత
రాయబారిగా బజేంద్ర నవనీత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, 2024 సంవత్సరంలో ప్రపంచ ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2024 ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ యొక్క ప్రభుత్వ అధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది దుబాయ్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గౌట్ అనేది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గౌరవ అతిథిగా హాజరు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గౌరవ అతిథిగా ఈ యొక్క దుబాయ్లో జరిగిన ప్రపంచ ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సదస్సుకి హాజరు కావడం జరిగింది. అయితే దుబాయ్కి సంబంధించి మిగతా కరెంట్ అఫైర్స్ను కనుక పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో COP28 అనేది 2023లో దుబాయ్లోనే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అదే దేశంలో అబుదాబిలో BAPS అనేటువంటి హిందూ దేవాలయాన్ని 2024 ఫిబ్రవరి మాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అనే అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఏంటి అంటే ఇటీవల కాలంలో ఏ దేశంలో అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా కల్పించారని ప్రశ్న అడగడం జరుగుతుంది. ఒకసారి ప్రశ్న చూడండి. ఇటీవల అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా కల్పించిన తొలి దేశం ఏది అని అడుగుతున్నారండి. ఆ యొక్క దేశం వచ్చేసి ఫ్రాన్స్ దేశం అండి. ఓకేనా. అబార్షన్ని రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఏ దేశం గుర్తించింది ఇటీవల అంటే మాత్రం ఫ్రాన్స్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రాన్స్ దేశం ఇటీవల కాలంలో తరచూ కరెంట్ అఫైర్స్లో కనిపించడం జరుగుతుంది. అలా కరెంట్ అఫైర్స్లో ఫ్రాన్స్ దేశం ఏ అంశాల పరంగా ఉందో చూద్దామండి. 2024 సంవత్సరం జనవరి 26వ తేదీన భారత్లో నిర్వహించినటువంటి గణతంత్ర వేడుకలకి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా 2023 జూలై 14న ఫ్రాన్స్ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలని అంటే బాస్టిల్ డే వేడుకలకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారనే అంశాన్ని గుర్తుంచుకోండి. ప్రస్తుత ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా గాబ్రియల్ అట్టల్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇతడు ఫ్రాన్స్ దేశానికి అతి పిన్న వయసులో ప్రధానిగా కావడం జరిగింది. అదేవిధంగా ఇతడుకున్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఫ్రాన్స్ దేశానికి గే ప్రధానిగా ఎంపిక కావడం జరిగింది. అంటే గాబ్రియల్ అట్టెల్ అనేటువంటి వ్యక్తి ఒక గే ప్రధాని అని గుర్తుంచుకోండి. అదేవిధంగా గే అనేటువంటి అంశం కూడా ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. గే వివాహాలని చట్టబద్ధం చేసిన తొలి దేశం వచ్చేసి నెదర్లాండ్ అని గుర్తుంచుకోండి. గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం వచ్చేసి తైవాన్ అని గుర్తుంచుకోండి. గే వివాహాలని చట్టబద్ధం చేసిన తొలి దక్షిణాసియా దేశం వచ్చేసి నేపాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. ఇక 9వ ప్రశ్న, దేశంలోనే తొలి మహిళా స్నైపర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులు కావడం జరిగిందని అడుగుతున్నారండి. దేశంలోనే తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి అనేటువంటి BSF దళానికి చెందినటువంటి మహిళ ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే తొలి మహిళా స్నైపర్ అంటే ఎవరు అంటే సుమన్ కుమారి అని గుర్తుంచుకోండి. మనం గత వీడియోలో ఒక అంశాన్ని గుర్తుంచుకున్నామండి. దేశంలోనే తొలి మహిళా సుబేదార్ ఎవరు, ఆర్మీ సుబేదార్ అంటే ప్రీతి రంజక్ అనే అంశాన్ని ఏ విధంగా గుర్తుంచుకున్నామో దేశంలోని తొలి మహిళా స్నైపర్ అంటే మాత్రం సుమన్ కుమారి అని. ఈమె BSF దళానికి సంబంధించినటువంటి మహిళ అని గుర్తుంచుకోండి. స్నైపర్ అంటే ఏం లేదండి, దూరంగా ఉండి మాటు వేసి శత్రువులపై గురి తప్పకుండా
కాల్పులు జరపడమే స్నైపర్. అలా స్నైపర్గా నియమించబడ్డ తొలి మహిళ సుమన్ కుమారి. ఈమె బీఎస్ఎఫ్ అని గుర్తుంచుకోండి. బీఎస్ఎఫ్ని 1965 సంవత్సరంలో డిసెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బీఎస్ఎఫ్ యొక్క ప్రస్తుత డీజీగా నితిన్ గుప్తా గారు ఉన్నారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 10వ ప్రశ్న, 2024 సంవత్సరంలో 84వ అఖిల భారత శాసన సభాధిపతుల సమావేశం ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో 84వ శాసన సభాధిపతులు అంటే స్పీకర్ల యొక్క సదస్సుని మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై పట్టణంలో ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2024 జనవరి 27 నుంచి 29 అని గుర్తుంచుకోండి. ఇందులో భారత ప్రధాని మోడీ గారు వర్చువల్ విధానంలో హాజరై ప్రసంగించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్ష చేయడానికి మహారాష్ట్ర స్పీకర్ అయినటువంటి రాహుల్ నర్వేకర్ గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 11వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విధ్వా పునర్వివాహ ప్రోత్సాహక యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది? పథకాన్ని పేరు గుర్తుంచుకోండి, విధ్వా పునర్వివాహ ప్రోత్సాహక యోజన. జార్ఖండ్ రాష్ట్రం అనేది ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులను గనక ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. విధ్వా పునర్వివాహ చట్టం ఏ రాష్ట్రంలో రావడం జరిగిందంటాడు. కాబట్టి జార్ఖండ్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటాడు, వితంతువులను వివాహం చేసుకుంటే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు. ఇక 12వ ప్రశ్న, 2024 మార్చి మాసంలో పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందని అడుగుతున్నారండి. 2024 మార్చి మాసంలో జరిగినటువంటి పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆసిఫ్ అలీ జర్దారీ అనేటువంటి వ్యక్తి విజేతగా నిలిచి పాకిస్తాన్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. ఈ విధంగా ఇతడు పాకిస్తాన్కి 14వ అధ్యక్షుడు అండి. చాలా ఇంపార్టెంట్. ఆసిఫ్ అలీ జర్దారీ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం పాకిస్తాన్కి 14వ అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. ఇతడు గతంలో కూడా పాకిస్తాన్ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలని నిర్వర్తించడం జరిగిందండి. అలా మొదటిసారిగా ఇతడు పాకిస్తాన్ దేశానికి అధ్యక్షుడిగా 2008 నుంచి 13 వరకు అధ్యక్షత బాధ్యతలని నిర్వహించడం జరిగింది. ఇక 13వ ప్రశ్న, 2024 సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలు అనేవి 71వ ఎడిషన్ అండి. ఈ యొక్క 71వ మిస్ వరల్డ్ పోటీలకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ముంబై అనేటువంటి నగరం ఈ యొక్క వేడుకలకి ఆతిథ్యం ఇచ్చిందని గుర్తుంచుకోండి. 1996 తర్వాత అంటే దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత భారతదేశం యొక్క మిస్ వరల్డ్ పోటీలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి మిస్ వరల్డ్ పోటీలకి భారత్ నేటి వరకు 2 సార్లు ఆతిథ్యం ఇచ్చిందని, అది ఒకటి 1996 అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి 2024 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పోటీలకి సంబంధించిన ఫైనల్ వచ్చేసి 2024 మార్చి 9న మిస్ వరల్డ్ పోటీలనైతే ఫైనల్ని నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్లో విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి క్రిస్టినా జికోవా అనేటువంటి మహిళ విజేతగా నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్. 2024 మిస్ వరల్డ్ విజేత ఎవరు అంటే మాత్రం క్రిస్టినా జికోవా. ఈమెది ఏ దేశం అంటాడు, చెక్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నరప్గా యస్మీనా జైతున్.
యస్మీనా జైతూన్ రన్నరప్గా నిలవడం జరిగింది. ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకి భారత్ తరపున సినీ శెట్టి అనేటువంటి మహిళ పాల్గొనడం జరిగింది. ఈమె టాప్ 8వ స్థానంలో నిలిచిందని గుర్తుంచుకోండి. అయితే నేటి వరకు భారత్ తరపున 6 మిస్ వరల్డ్గా ఎంపిక కావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. నేటి వరకు భారత్ తరపున 6 మిస్ వరల్డ్గా 3 మిస్ యూనివర్స్గా ఎంపిక కావడం జరిగింది. అలా మిస్ వరల్డ్గా ఎంపికైన 6 పేర్లు కూడా మనకు తెలుసుండాలండి. ఒకరు వచ్చేసి రీటా పారియా, ఐశ్వర్య రాయ్, అదేవిధంగా డయానా హెడ్, అదేవిధంగా యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మనుషి చిల్లర్. ఈ యొక్క 6 కూడా భారత్ తరపున మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచారనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక 14వ ప్రశ్న, 2024 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థకి ఇటీవల ఒక వ్యక్తి నూతనంగా చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. అలా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషోర్ మాక్వానా అనేటువంటి వ్యక్తి నూతన చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. ఎప్పుడు అంటాడు 2024 మార్చి 9 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2 సభ్యులను కూడా నియమించారండి. అలా 2 సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం వడ్డేపల్లి రామచందర్ అండి. ఇతడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా వాసి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లవకుష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా జాతీయ ఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరాడండి. చైర్మన్ వచ్చేసి కిషోర్ మాక్వాన్, సభ్యులు వచ్చేసి వడ్డేపల్లి రామచందర్, అదేవిధంగా లవకుష్ కుమార్ అని గుర్తుంచుకోండి. అయితే ఎస్సీ కమిషన్కు సంబంధించి నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే 1+1+3గా ఉండడం జరుగుతుందండి. ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్, మరొక 3 సభ్యులుగా ఉంటారని గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మాత్రం 2004 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేశారండి. గతంలో 1978 ఆ సమయంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేవి 2 కలిసి ఉండేవి. ఆ తదుపరి కాలంలో 2004లో వీటిని వేరు చేశారనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవి కాలం కేవలం 3 సంవత్సరాల వరకు మాత్రమే వీరు పదవిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ అంటున్నాం కాబట్టి భారతదేశంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అని, అదేవిధంగా ఎస్సీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి పంజాబ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి మొదటగా రంగారెడ్డి, తదుపరి నల్గొండ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి మంచిర్యాల అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా 15వ ప్రశ్న అండి, సౌదీ అరేబియా దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళ ఎవరు అని అడుగుతున్నారండి. సౌదీ అరేబియా దేశం గతంలో వరకు కూడా, అంటే ఈ యొక్క మహిళ వెళ్ళేంత వరకు కూడా ఏ ఒక్క మహిళ కూడా అంతరిక్ష యానం వైపు వెళ్ళలేదండి. ఎందుకంటే ఆ దేశంలో అలాంటి నిబంధనలు అనేవి ఉండేవి. అయితే ఇటీవల కాలంలో సౌదీ అరేబియా దేశం అనేక విధాలుగా తమ యొక్క నిబంధనలు అయితే సడలించారు. అందులో భాగంగా కొన్ని అంశాలను చూద్దామండి. ఇటీవల కాలంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి అంతరిక్షంలో వెళ్లేందుకు అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి అలా సౌదీ అరేబియా నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళ వచ్చేసి రేయానా బార్నవి అనేటువంటి మహిళ అంతరిక్ష యానం అయితే సౌదీ అరేబియా దేశం నుంచి చేసినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఈమె తొలి అరబ్ మహిళా వ్యోమగామి అండి. ఈమె 2023 మే 21వ తేదీన అమెరికాకు చెందినటువంటి యాక్సమ్ 2 మిషన్ ద్వారా ఈమె అంతరిక్ష యానం అయితే
చేయడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ని చూసి తదుపరి చదువుకుంటాం అనుకుంటున్నారో వారు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వాటి యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింకుని కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా కొంతమంది అభ్యర్థన మేరకు మన యొక్క వాట్సాప్ ఛానల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింకుని కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క టెలిగ్రామ్లో అయినా వాట్సాప్లో అయినా జాయిన్ అయ్యి మరింత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ని పొందగలరు. థ్యాంక్ యూ.